హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక విషయం చెప్పలేదు ఏంటంటే, మన సబ్స్క్రైబ్ వచ్చేసి 2 days బ్యాక్ అయితే ఒక వీడియో చంపారు. ఆ బీజిఎం అయితే బాగుంది. ఆ బీజిఎం ఏంటంటే దేవర సాంగ్ మీద ఒక లవ్ సాంగ్ అయితే ఉంది కదా, దాని మీద అయితే చేశాను. డెఫినెట్గా నాకు నచ్చింది. ఒకసారి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా అయితే నచ్చింది. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఎంత అవసరం. అలాగే మన సబ్స్క్రైబర్ కొత్తగా దృష్టి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే పెట్టుకోండి. మీరు ఆలోచన చేయకుండా ప్రివ్యూ చేసి చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. నేను కాపరేట్ ఇష్యూలు అయితే నోళ్ళు అయితే పెట్టాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే అక్కడ వెళ్ళి పోస్ట్ అయితే చేశాను. మీరు ఫుల్ స్క్రీన్ అయితే అక్కడైతే చూసుకోవచ్చు. అలాగే ఏమన్నా మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఫ్రెండ్స్, అలాగే మీకు ఏమైనా నెక్స్ట్ లెవెల్ వీడియో కావాలనుకుంటా నన్ను అడిగింది, నేనైతే చేసి పెడతాను. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. నేను అంతకు మించి చేయమంటాను. ఒక లైక్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా? సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది మీకు ఎంత అవసరం. ఇప్పుడు ఆలోచన చేయకుండా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన అలర్ట్ మోషన్ ఓపెన్ చేసినాను. ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను 30 సెకండ్ వరకు అయితే సాంగ్ అయితే పెట్టాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఫాంట్ అండ్ ఇంకోటి ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. మీరు ఏం చేయకండి, ఫాంట్ మీద ఏం ట్యాప్ చేయకపోండి. ఇక్కడ ఉంది కదా 2 seconds వచ్చేసి కింద ప్లస్సింగ్ తీసి మీడియాకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేయకుండా లవర్స్ లేకుంటే గర్ల్స్ బాయ్స్ ఎవరి మీద తీసుకోవచ్చు. నేను దేవర సాంగ్ మీద తీసాను. ఓకేనా? దేవరది ఫోటో ఉంది కదా, ఒకటి ఫోటో యాడ్ చేసి తర్వాత పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ట్యాప్ చేసి తర్వాత ఇక్కడ ఉంది కదా అక్కడ వరకు జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత మళ్ళీ ప్లస్సింగ్ తీసి మీడియాకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియా తీసి తర్వాత ఇక్కడ తీసుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? యాడ్ చేస్తే మీకు సింపుల్గా అయితే వీడియో అనేది అయిపోతుంది. ఎక్కడనే ఎక్స్ట్రా ఫోటో ఉంటే కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. నేను కొంచెం అయితే యాడ్ చేశాను. మీకు వీడియో క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే మీకు ఏమైనా ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలా కిందకి అయితే జరుపుకోండి. ఇలా ఫాంట్ కిందికి అయితే జరుపుకోండి. అప్పుడైతే మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇలా అన్ని ఫోటోని అయితే క్లియర్గా కిందకి అయితే జరుపుకోండి. అన్ని ఫోటో అనేది క్లియర్గా కిందకి జరుపుకుంటే అయితే మీకు వీడియో అనేది సింపుల్గానే అయిపోతుంది. ఓకేనా? నేను కొన్ని ఫోటోలు యాడ్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఫస్ట్ ఆఫ్లో అయితే దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోకి ఇంకో ఫోటో ఇచ్చాను కదా. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఫోటోలు ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ దీన్ని ఎఫెక్ట్ అయితే తీసుకున్నా కదా, దీనికి తీసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసిన తర్వాత దానికి అలాగే పేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో సింపుల్గా అయిపోతుంది. నేను కొన్నిగానే ఇచ్చాను కదా, మీరు ఎండ్ వరకు వేసినట్టయితే అదే ఎఫెక్ట్ని అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు అయితే వీడియో అయితే అయిపోతుంది. వీడియో వేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డీ క్వాలిటీ ఉంటుంది. మీకు ఆ హెచ్డీ కావాలన్నా కూడా అది మీకు సంబంధం పెట్టింది. తర్వాత ఇంపోర్ట్ అని చేసేయండి. ఇక్కడ సేవ్ ఉంటుంది. సేవ్ క్లిక్ చేసి మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది.